దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుంచి మనము సువార్త ప్రకటించుట అనే అంశమును ధ్యానము చేసుకుందాము. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మనము సువార్త ప్రకటించిన అంశమును మరి యేసుక్రీస్తు ప్రభువారి కాలములో గూడా యేసు ప్రభువారు గూడా సువార్త ప్రకటించినట్టు మనం దేవుని యొక్క వాక్యాన్ని చూడగలుగుతున్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనం మనం గమనించినట్లయితే ఇక్కడ యేసు వారి సమాజ మందిరములో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్త ప్రకటించాను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్న కాలములో సువార్తను ప్రకటించినట్టు మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నాం. దేవుని యొక్క మరి రాజ్యము సువార్త ప్రకటించడం అంటే పరలోకానికి సంబంధించిన విషయాలు ఈ భూ సంబంధమైన మనుషులకు చెప్పడమే సువార్త ప్రకటించడము. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ మొదటి యోహాను సువార్త 1వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయము యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో తను ఎందరు అంగీకరించారో వారందరికీ అనగా తన నామందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లవుటకైన అధికారము అనుగ్రహించారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన ప్రతి ఒక్కరికి దేవుని పిల్లవుటకు దేవుడు అధికారం ఇచ్చిండు. అంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఏదైతే ఉన్నదో అధికారం పొందిన వ్యక్తులకు అది చెందుతుంది. ఆయన ఆస్తి మనదే, ఆయన శ్రమలు కూడా మనయే. ఆయన చేసిండు అంటే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు సువార్త ప్రకటించిండు గనుక ఇక్కడ ఆయన అంగీకరించిన మనము కూడా ఆయన అధికారం గల పిల్ల గనుక మనము కూడా యేసు ప్రభువారు చేసినట్టుగా ఈ భూమి మీద సువార్త ప్రకటించాలి. సువార్త అనగా దేవుని రాజ్యం గురించిన ఆ యొక్క గొప్ప విషయాలు, పరలోక సంబంధమైన విషయాలు. ఎందుకంటే సువార్త అనగా అన్ని జనులకు విమర్శకరంగా వ్యతిరేకకరంగా మాట్లాడము కాదు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా సువార్త ప్రకటించినప్పుడు ఉపమానాలు చెప్పిండు, దేవుని రాజ్యం మర్మాలు చెప్పిండు, కానీ విమర్శించలేదు, ఎవరిని కూడా కాంట్రవర్స్ చేయలేదు. కనుక సువార్త ప్రకటించడం అంటే దేవుడు చెప్పినట్టుగా మనము చెప్పాలి. అందుకే మనము అధికారము గల పిల్లలము. అంటే ఆయన అంగీకరించిన కనుక మనకు పిల్లవటకు అధికారం ఇచ్చింది కనుక ఆయన సువార్త కూడా మనం అధికారంగా చెప్పాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. రెండవ తిమోతి రాసిన పత్రికలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం. 4వ అధ్యాయము 5వ వచనంలో ఏమున్నదంటే అయితే నువ్వు అన్ని విషయములో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చెయ్యము అంటున్నాడు. పౌలు భక్తుడు తిమోతికి చెప్తున్న మాట ఏమిటంటే అన్ని విషయములోనూ మితముగా ఉండుము. అయితే ముఖ్యమైనది ఏంటిది? శ్రమపడు, సువార్త కూడా ప్రకటించు. అంటే ప్రాముఖ్యమైన దేవుని యొక్క రాజ్య మర్మం అనేది చాలా మందికి తెలుస్తలేదు కనుక ఈ సువార్త అనేది మరి వారికి అందాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ చూసినట్లయితే యోహాను సువార్తలో ఒక సమరయ స్త్రీ ఉంటుంది. ఆ సమరయ స్త్రీతోటి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడినప్పుడు ఆమె కడవను విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి ఆమె యేసు ప్రభును పరిచయం చేసింది అనేకులకు. పాపంలో ఉన్న వారికి, చీకట్లో ఉన్న వారికి, అంధకారంలో ఉన్న వారికి. కనుక సువార్త ప్రకటించడం అంటే అర్థం ఏంటిదంటే ఆ చీకట్లో ఉన్న ప్రజలకు యేసును పరిచయం చేయడం, యేసును చూపించడమే సువార్త. దేవునికి స్తోత్రాలు. రెండవది ఏమిటి? పరలోక రాజ్య సంబంధించిన విషయాలు చెప్పడం కూడా దేవుని యొక్క సువార్త. కనుక మన విశ్వాస జీవితంలో ఆ సమరయ స్త్రీ ఏం చేసిందంటే ఆమె మరి శ్రమ పడ్డది, సువార్త పని చేసింది. ఎలా చేసిందంట? ఆమె నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషులు చూడంటున్నాయి. కనుక అంటే ఆమె పాపాలు ఒప్పుకున్నది. ఆమెకు మరి దేవుడు చెప్పిన మాటలలో ఆమెకు అర్థమైంది కనుకనే ఆమె ఆ పాపంలో ఉన్న చీకట్లో ఉన్న వ్యక్తులను యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి తీసుకొచ్చి యేసు ప్రభువారిని పరిచయం చేసింది. కనుక సువార్తనగా మనం యేసుక్రీస్తు ప్రభువారిని చీకట్లో ఉన్న పాపంలో ఉన్న ప్రజలకు పరిచయం చేయడమే. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతారు. అంటే అందరూ పాపులే. ఈ లోకంలో ఎవరు పరిశుద్ధులు లేరు కనుక సువార్త ద్వారానే వాళ్ళు వెలిగించబడతారు. కనుక
దేవుని నమ్ముకున్న తెలుసుకున్న నీవు ఇంకా నువ్వు నిర్లక్ష్యంగా ఉండకుండా 2024 మరి చేసావో లేదో గానీ 25 నుంచి అయితే కొద్ది మందిని ప్రభు కొరకు సంపాదించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇక్కడ అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 24వ వచనం గమనించినట్లయితే, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 24వ వచనంలో, 10వ అధ్యాయం 24వ వచనంలో, మర్నాడు వారు కైసరులో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి, అంటే ఇక్కడ కొర్నేలి ఏం చేస్తున్నాడంటే అలా బంధువులకు ముఖ్య స్నేహితులకు దేవుని యొక్క వాక్యము అందాలనే ఆశము కలిగి భారము కలిగి ఒక బాధ్యతగా తనకున్న జాబుకు ఆ రోజు మరి లీవ్ పెట్టిండో పర్మిషన్ తీసుకున్నాడో తెలియదు కానీ అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు శ్రమ పడవు అంటున్నాడు. అంటే దేవుని యొక్క వాక్యం అనేది ప్రజలకు తెలవడానికి మనము మనకు సంబంధించిన పనులు కూడా కొన్ని పక్కకు పెట్టి వినిపించాలి. మన ముఖ్య స్నేహితులు వినిపించాలి, మన యొక్క బంధువులు కూడా వినిపించాలి. అంటే మనము సువార్త పని చేయాలని దేవుడు అంటున్నాడు. మనం ఒకవేళ సువార్త చెప్పరాదు దేవుని యొక్క వాక్యము అనేది అనుకున్నట్లయితే ఈ కొర్నేలి లాగా ఒక మంచి దేవుని బిడ్డ దైవజనులు పిలిపించి వారికి సువార్త అందించినట్లయితే నిజంగా నువ్వు అధికారం గల దేవుని బిడ్డ అవుతావు. దేవునికి స్తోత్రాలు. అదేవిధంగా 1 కొరింథీ రాసిన పత్రిక 1 కొరింథీ 15వ అధ్యాయము 20వ వచనం మనం గమనిస్తాం. కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం. మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగెను. అంటే సువార్తలో ఇంకొక భాగం ఏంటిదంటే ఆదామవ్వలు చేసిన తప్పును బట్టి మరణం అనేది మన మీదకి వచ్చింది. అయితే ఇక్కడ మనుషుల ద్వారానే అంటే ఆదాం ద్వారా మరణం వచ్చింది. అయితే మళ్ళా మనుషుల ద్వారానే మృతుల పునరుత్థానం అంటే యేసుక్రీస్తు ప్రభువారు నరుడుగా జన్మించిన గనుక అతను పునరుత్థానం కనుక అతని అందు విశ్వాసం ఉంచిన వారు కూడా పునరుత్థానము కలుగుతుంది. అంటే నిత్య నరకము లేకుండా నిత్య రాజ్యమైన పరలోక రాజ్యములో మనము ఉండడము అనేది ఈ సువార్త ఇంకొక భాగం అన్నట్టు. కనుక అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. అంటే యేసుక్రీస్తు ప్రభునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. కనుక మరణం అంటే ఈ లోకంలో చనిపోవడమే మరణము కాదు కానీ పాతాళ లోకంలో మన ఆత్మ అనేది వేయబడము, అది భయంకరమైన మరణము. కనుక మనం క్రీస్తునందు ఉన్నట్లయితే మనము ఆ నరకం అనే ఆ పాతాళం అనే మంటలకి వెళ్ళి తప్పింపబడమే బ్రతికింపబడము. దేవునికి స్తోత్రాలు. కనుక అందుకే అలాగే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడు తన వరుసలో బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అంటే ఆయన వారు ఎందరైతే యేసును అంగీకరిస్తారో వారందరూ ఆయన వారు అయిపోతున్నారు. కనుక బ్రతికింపబడడం అంటే అర్థం ఏంటిదంటే పాతాళం అనేది తప్పించబడము, పరలోక రాజ్యంలో యేసు ప్రభుతో కూర్చోవడమే బ్రతికింపబడడం. కనుక మనము సువార్త ప్రకటించకుంటే ఇంత నష్టము సమాజానికి జరుగుతున్నది. దేవునికి స్తోత్రాలు. ఇంత నష్టము మరి కొన్నిల జీవితం చూస్తే ఆయన బంధువులకు జరుగుతుంది అట్లా, అదేవిధంగా ఆయన స్నేహితులు కూడా జరుగుతుంది నష్టం. కనుక అందుకని ఒక అడుగు ముందుకేసినట్టు ఈ 2020 మనొక అడుగు ముందుకేద్దాం. మనకు కూడా ముఖ్య స్నేహితులు ఉన్నారు, మనకు కూడా బంధువులు ఉన్నారు. మరి వారికి మరి ఆ యొక్క మరణము నుంచి వాళ్ళు బ్రతికింపబడాలంటే నిత్య జీవం రావాలంటే యేసు ప్రభు దగ్గరికి వస్తేనే ఆ నిత్య జీవం దొరుకుతుంది. కనుక యేసు ప్రభు దగ్గర రావాలంటే సువార్త అనేది ప్రకటించబడాలి. దేవునికి స్తోత్రాలు. పౌలు భక్తులు అంటాడు సువార్త ప్రకటించిన ఎడల నాకు శ్రమ అంటాడు. కనుక శ్రమ పడము అంటున్నాడు. అంటే శ్రమ పడడం అంటే అర్థం ఏంటిది? చాలా మంది మేము సువార్తకి వెళ్తామని చెప్పేసి మరి టాటా ఏసులు కానీ కొన్ని పట్టుకొని చాలా ప్రాంతాలకు వెళ్తారు, సువార్త చేస్తారు, వస్తారు, చేసినామంటారు. కానీ రక్షింపబడ్డ వ్యక్తుల పరిస్థితి ఏమిటి? ఎంతమంది రక్షణకర్తలు మనం సువార్త ప్రకటిస్తే అనేది మనము గమనించాలి. కనుక దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో అట్లా టాటా మ్యాజిక్లతోటి మనం వెళ్ళి సువార్త ప్రకటిస్తే ఫలితం జరగకపోవచ్చు కానీ వ్యక్తిగత సువార్త అనేది చాలా ప్రభావితము చేస్తుంది. దేవునికి స్తోత్రాలు. కనుక వ్యక్తిగత సువార్త అనేది మరి మన విశ్వాస జీవితంలో మనము
మరి ఆ సువార్తననేది మనం చేయడానికి ఈ 2025ను మనం తీర్మానం చేసుకుందాం. అనేక చీకట్లో ఉన్న వారిని వెలుగులో నడిపించడానికి ఇష్టపడదాం. అనేకులు మరణం అనే నరకానికి పోకుండా బ్రతికింపబడడం అనే పరలోకానికి తీసుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. పాపములో, చీకట్లో ఆ సమరయ స్త్రీలో దగ్గర ఉన్న వాళ్ళని ఏ విధంగా ఆమె ఆ చీకటి నుంచి వెలుగులోకి నడిపించి ప్రభును చూపించిందో, మనము కూడా సువార్త అంటే మన ప్రభును పరిచయం చేయడమే సువార్త. ఈ కొద్ది మాటలు ప్రభు మన మీలో దీవించును గాక. ఆమేన్.